అఘోరాలు వాళ్ళు జపం చేసుకొని వాళ్ళ అనుష్ఠానం వాళ్ళు చేసుకోవడానికే టైం సరిపోతుంది తల్లి. కుంభమేళాల టైంలో తప్ప మిగతా టైంలో వాళ్ళు ఇలా వచ్చి జనంలో సంచారం చేయడం ఇవన్నీ కూడా జరగవు కదా గురువుగారు? రామమ్మ అసలు రారు, అసలు బయటికి రారు. వీళ్ళ దోవన వీళ్ళు బతుకుతూ వీళ్ళ అనుష్ఠానం వీళ్ళు చేసుకుంటూ ఉండటానికే టైం సరిపోదు. పైగా ఈ అఘోరాలు ఎక్కువగా రాత్రి పూటే సాధన చేస్తారు. 11:30 తర్వాత 3 గంటల 3:30 4 లోపలే వీళ్ళ సాధన అయిపోతుంది. తర్వాత వాళ్ళ ప్లేసులకు వెళ్ళి పడుకునే వాళ్ళు పడుకుంటారు, ఏదైనా వండుకొని తినేవాళ్ళు వండుకొని తింటారు, జపం చేసుకునే వాళ్ళు జపం చేసుకుంటారు. వాళ్ళకే టైం చాలదు. ఈ వెధవ కోసం ఏం చూస్తారమ్మా? అయామిన్ కేదార్నాథ్ అని లైవ్ ఇస్తాడు, ఆ పక్కన ఎవరో 4-5 అఘోరీలు ఉంటారు. ఒక్క మాటకి చెప్తున్నా, 4-5 కాదు, అలాంటి అఘోరీలను కాశీలో 100 మందిని చూపిస్తా. బూడిద పూసుకున్నవాడు అఘోరా కాదు. అఘోరాలు చితాభస్మం పూసుకుంటారు.